హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీని, అది స్పెషల్గా కొంచెం కొత్తగా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీని ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. రైస్ పర్ఫెక్ట్గా, చికెన్ పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జారు తీసుకొని అందులోకి 7 నుంచి 8 వరకు నేను పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం కారంగా ఉంటాయి. అలాగే ఒక కప్పు కొత్తిమీరని, ఒక పిరికెడంత పుదీనాని తీసుకొని వీటిని మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ని తీసుకుంటున్నాను. ఈ చికెన్ని పసుపు, సాల్ట్ వేసి బాగా శుభ్రంగా 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ కోసం ఇలా ముక్కల్ని కొంచెం పెద్దగా కొట్టించుకొని తీసుకున్నాను. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలాని, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు వరకు నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే సరిపోతుంది. తియ్యటి పెరుగు బిర్యానీలోకి అంత రుచిగా ఉండదు. సో నెక్స్ట్ ఇందులోకి ఒక పిరికెడంత బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక నిమ్మకాయని ఇలా పిండుకొని జ్యూస్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఉప్పు, కారం కరెక్ట్గా కుదరాలంటే నేను చెప్పిన కొలతలతోని ఇలా బిర్యానీ చేయండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది బిర్యానీ అనేది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు నేను వేడి నూనెను యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం కలిసే విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ సేపు ఈ మ్యారినేటెడ్ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను రైస్ని ఉడికించడం కోసం ఇలా పెద్ద గిన్నెని తీసుకుంటున్నాను. అందులోకి 750 గ్రామ్స్ వరకు నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ 750 గ్రామ్స్ రైస్ ప్లస్ 750 గ్రామ్స్ చికెన్ని వాడుతున్నాను ఈ చికెన్ బిర్యానీ కోసం. సో ఈ రైస్ని అంతటిని కూడా శుభ్రంగా 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇందులోకి 3/4 వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మరాఠీ మొగ్గల్ని, వక్కని, అలాగే 4 నుంచి 5 వరకు లవంగాలని, 2 యాలకుల్ని, అనాస పువ్వును, జాపత్రిని, అలాగే ఒక బిర్యానీ ఆకుల్ని, సాజీరాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోకి నెయ్యిని లేదా నూనెని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీరని, ఒక పిరికెడంత పుదీనాని, అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బిర్యానీ చేయడం కోసం ఇలా వెడల్పుగా ఉండే మందపాటి గిన్నెను వాడుతున్నాను. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఇంతకుముందు చెప్పిన స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మన చికెన్ అంతటిని కూడా ఈ స్పైసెస్లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటినీ కూడా ఈవెన్గా మొత్తం సెట్ అయ్యే విధంగా మొత్తం పరుచుకున్న తర్వాత దీనిలోకి మూత పెట్టుకొని మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇంకోవైపు మనం రైస్ని ఉడికించుకుంటున్నాము. ఇక్కడ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇక్కడ రైస్ని ఉడికించుకోవాలి. మనం బిర్యానీలోకి మంచి క్వాలిటీ ఉన్న రైస్ని వాడాలి. అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ మనకు రైస్ అనేది 60 to 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఇలాగ ఒక పలుకు తీసుకొని చూస్తే ఇలా విరిగిపోయింది కదా, సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో నెక్స్ట్ చికెన్ కూడా మనకు ఈవెన్గా కుక్ అయిపోయింది. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలా సూపు చాలా ఉండే విధంగానే చూసుకోవాలి, లేదంటే బిర్యానీ అనేది అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని పీసెస్ని అలాగే కొంచెం సూప్ని పక్కకు తీసుకుంటున్నాను. ఇది ఒక లేయర్ లాగా వేసుకోవడానికి నేను పక్కకు తీసుకుంటున్నాను. మిగతా వాటిని మొత్తం అన్నిటిని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ని
యాడ్ చేసుకోవాలి. హాఫ్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అలాగే గ్రేవీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ లేయర్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని, పుదీనాని, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అలాంటివి నేను యాడ్ చేయదలుచుకోలేదు. సో తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని పైన సిల్వర్ ఫాయిల్ని లేదా ఇలా టిష్యూ పేపర్ని పెట్టేసుకొని మనం దమ్ చేయాలి. ఇది మొత్తం ఒక 10 to 15 మినిట్స్లో మనకు బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది. చూసారు కదా, పొడిగా మంచిగా వచ్చింది కదా. సో పర్ఫెక్ట్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే మీ ఇంట్లో కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. మన ఛానల్లో ఒక బిర్యానీ రెసిపీని పోస్ట్ చేశాను. కావాలనుకుంటే నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయండి. ఇప్పుడైతే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.